తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏవమ్మా చెల్లెమ్మలు బాగున్నారా లేదా? హుషారుగా ఉన్నారా లేదా? ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? తమ్ముళ్ళు జెండాలు దించాలి, మళ్ళీ ఎగరేద్దాం. వెనక వాళ్ళకి కనపడాలి. ఈరోజు పెడనకు వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఒక పక్క మా చెల్లెమ్మలు సభకు నిండుతనాన్ని తీసుకొచ్చారు తల్లి మీరంతా కలిసి. ఇంకొక పక్క మా మైనారిటీ ఆడబిడ్డలు తమ్ముళ్ళు అందరూ వచ్చారు. ఒక పక్క పెడనంటానే గుర్తొచ్చే చేనేత పరిశ్రమ, చేనేత కార్మికులంతా ఇక్కడే ఉన్నారు. మీ అభిమానం చూస్తా ఉంటే తమ్ముళ్ళు కడుపు నిండిపోతా ఉంది, ఆనందంగా ఉంది. చాలా సార్లు పెడనకు వచ్చానా లేదా? ఇంత స్పందన ఎప్పుడన్నా ఉందా? మీలో ఒక ఆవేదన, ఒక తపన, రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలన్న ఆలోచన మీ అందరిలో ఉంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 5 సంవత్సరాల పరిపాలన మీకందరికీ తృప్తినిచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ చోటు చేతులు పైకెత్తండి. ఇది చూసిన తర్వాత రాత్రికి ఆనందంగా పడుకుంటా, కంటి నిండా నిద్ర తీస్తా. 5 ఏళ్లు దీనికోసమే కష్టపడ్డా, మీ ఆనందాన్ని చూడడానికి, మీలో తృప్తిని నింపడానికి చూశాను. నేను ఒకటి అడుగుతున్నా, మా ఆడబిడ్డలను కానీ అన్నదమ్మల్ని, ఏమమ్మా ఎవరైనా మీకోసం ఆలోచించారు ఎక్కడన్నా? మీ సౌభాగ్యం కోసం ఈరోజు 2 సార్లు పసుపు కుంకుమ పెట్టిన ఘనత నాకు దక్కింది తల్లి, చెల్లెమ్మలు. అదే నా ఆనందం. ఈరోజు నేను ఒక సంపన్నుణ్ణి, డబ్బుల్లో కాదు, 1 కోటి మంది చెల్లెమ్మలుండే అన్నయ్య నేను ఒక్కడేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అది నా శక్తి, అది నా సంపద. ఈ 1 కోటి మంది దగ్గర పనులు చేయించగలిగితే, మిమ్మల్ని ఆనందంగా పెట్టగలిగితే నా జీవితానికి ఏం కావాలో తల్లి, ఏం కావాలో చెల్లెమ్మలు మీరే ఆలోచించండి. నేనే ఈ ఆర్గనైజేషన్ పెట్టాను, జ్ఞాపకం ఉందా తల్లి? 25 సంవత్సరాల కంటే ముందు 96, 97 ఆ ప్రాంతంలో డాక్రా సంఘాలు పెట్టి నేనే అభివృద్ధి చేశా. పేరు నేనే పెట్టా, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా. అక్కడి నుంచి మిమ్మల్ని అభివృద్ధి చేశాను. ఈరోజు వంట గ్యాస్ తమ్ముళ్ళు ఉత్సాహం ఎక్కువైపోయింది, ఉండాలి. మళ్ళా మచిలీపట్నం పోవాలి, టైం తక్కువ ఉంది. ఆ రోజు నేను ఆలోచించింది, మహిళలకు సమాన గౌరవం రావాలని. అందుకనే డాక్రా సంఘాలు పెట్టి మిమ్మల్ని అందరినీ ఆత్మగౌరవం పెంచాలని ఆ రోజు ఆలోచించాను. ఈరోజు మళ్ళా ఆలోచించినప్పుడు వంట గ్యాస్ ఇచ్చా, మరుగుదొడ్లు కట్టా. 1 కోటి మందికి 1,00,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశాను నేనేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు 2 సార్లు ఇచ్చా, 3వ చెక్ ఈరోజు వేసా. మిమ్మల్ని చూస్తే ఆనందంగా ఉంది. డబ్బులు బ్యాంకులో ఉన్నాయి. ఎవరైనా ఈరోజు తీసుకోకపోతే రేపు ఎల్లుండో తీసుకోమని మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా, తీసుకుంటారని ఆశిస్తున్నా. మీ సౌభాగ్యం కోసం ప్రతి సంవత్సరం పసుపు కుంకుమ ఇస్తానే ఉంటాను. భగవంతుడు ఆశీర్వదిస్తే, ఇంకా ఎక్కువ సంపాదిస్తే, ఇంకా ఎక్కువ పసుపు కుంకుమలు ఇస్తానని మా ఆడబిడ్డలందరికీ ఇస్తున్నా. మైక్ కూర్చోండి, మీరంతా కూర్చోండి, అట్లా కూర్చోండి. కొంచెం మైక్ బ్రేక్ అవుతుంది, కూర్చోండి. అందరూ అటు కూర్చోండి. మైక్ ఒకసారి టెస్ట్ చేసుకో, బ్రేక్ అవుతా ఉంది. అదే మరిగా ఈరోజు ఇక్కడ చూస్తే నా పాదయాత్రలో ఒక మాట చెప్పాను నేను.
ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను. 200 రూపాయలు 1000 రూపాయలు పెంచి చేస్తానని చెప్పాను. ఈరోజు 2000 రూపాయలు 2000 రూపాయలు చేశానంటే 10 రెట్లు పెంచానంటే అది నాకు ఈ పేదవాళ్లపై ఉండే అభిమానం. అది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నా ఆలోచన ఒకటి, పేదవాళ్ళకు అండగా ఉండాలి, శాశ్వతంగా అండగా ఉంటా, తోడుగా ఉంటా. ఈ 2000 కూడా తొందరలోనే 3000 పెంచుతానని మరొక్కసారి మీ అందరికీ ఇస్తున్నా. ఒక పక్కన ఎవరు మైక్ చూస్తున్నారో సార్ టెస్ట్ చేసుకోండి. ఇంకో పక్కన ఈరోజు నా ఆలోచన రైతులందరూ ఆనందంగా ఉండాలి. రైతు రుణమాఫీ చేశాం. 24,500 కోట్లు, ఒక్కొక్కరి 1,50,000 చేశాను. మళ్ళీ ఈరోజు చెప్తున్నా, 4వ విడత 5వ విడత ఇమీడియట్ గా డబ్బులు వేస్తాం, మీరు బ్యాంకుల్లో తీసుకోమని రైతులందరికీ హామీ ఇస్తున్నా. ఇది కూడా చేస్తాను. మొన్ననే అన్నదాత సుఖీభవ 4,000 రూపాయలు మొదటి విడత, ఒక చెక్కు ముందు 1000 రూపాయలు వేసా, మొన్నే 3,000 రూపాయలు వేసా. వచ్చిందా తమ్ముళ్ళు? తీసుకున్నావా లేదా? మళ్ళీ 15,000 రూపాయలు 2 హెక్టార్లు ఉంటే వస్తుంది. దానిపైనుంటే 10,000 రూపాయలు ఇస్తున్నా. 5 ఏళ్లు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా, పిల్లలు మనకు భారం కాదు. ఒకప్పుడు పిల్లల భారం అనుకునేవాళ్ళం. నేనే ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేశా. ఇప్పుడు ఎక్కువ పిల్లల కనమని కూడా చెప్తున్నా. లేకపోతే జనాభా తగ్గిపోతా ఉంది. అందరూ పిల్లలు కనడం మానేస్తున్నారు. కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోవడం మానేస్తున్నారు. ఇది మరీ ప్రమాదం. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరూ కోరేది, మీరు పిల్లల్ని కనండి, చదివించండి. పిల్లలు మీకు ఆస్తి అవుతుంది, వీళ్ళు భారం కాదు. అందుకే పిల్లలుండే తల్లికి 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాను తల్లి అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క మా తమ్ముళ్ళు పోయినసారి వచ్చినప్పుడు చెప్పారు, సిబిఎన్ ఆర్మీ కూడా బ్రహ్మాండంగా చేశారు. జాబు కావాలంటే, జాబు రావాలంటే బాబు రావాలి. ఇప్పుడు చెప్తున్నా, జాబు కావాలంటే మళ్ళీ 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 బాబే రావాలి. అవునా కాదా? తమ్ముళ్ళు, కాంగ్రెస్ దొంగలు మీకు మాటలు చెప్పారా? మచిలీపట్నం పోర్ట్ ఆలోచించారా వాళ్ళు? నేను ఆలోచించా. అవునా కాదా? ఈరోజు పోర్ట్ వచ్చింది, పరిశ్రమలు వస్తాయి, మచిలీపట్నం పెడన కలిసిపోతుంది, ఒక మెగా సిటీగా తయారవుతుంది తమ్ముళ్ళు తొందరలోనే. దీని పక్కనే అమరావతి ఉంది. ఇక్కడి నుంచి నేరుగా నేషనల్ హైవే వస్తే ఒక 45 నిమిషాలు నేరుగా అమరావతికి వచ్చేస్తారు మీరు. ఇక్కడ పోర్టు, అక్కడ అమరావతి, ఈ రెండు అయితే ఎంత డెవలప్ అవుతారో ఒక్కసారి మీరు ఊహించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అది నా యొక్క ఆలోచన. యువత కోసం ఈరోజు మళ్ళీ చెప్పాను, ఒకప్పుడు డిగ్రీ పాస్ అయితేనే నిరుద్యోగ భృతి ఇచ్చా, ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అవుతానే నిరుద్యోగ భృతి ఇస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. గవర్నమెంట్లో అన్ని ఉద్యోగాలు ఇస్తా, ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తా, ఇంటర్మీడియట్ పిల్లలకి ల్యాప్టాప్ ఇస్తా, మీకేం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మా ఆడబిడ్డలకి పండుగల రోజు సందర్భంలో 2 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీకోసం స్మార్ట్ ఫోన్ కూడా ఇస్తా. తమ్ముళ్ళు, మీరు కోడికత్తి పార్టీ చెప్తా ఉంది ఊరికి 10 మందిని పెడతానని. దేనికి 10 మంది? నేను మీరు ఆఫీస్కే రావద్దంటున్నా. నేరుగా ఒక ఫోన్ కొడితే పని అయిపోవాలి. అప్పటికీ పని కాకపోతే నేరుగా ఒక యాప్ కొడితే, చంద్రన్న నాకు ఈ పని కాలేదంటే, చెల్లమ్మ ఈ పని నేను చేసి పెడతానని చెప్పి మళ్ళా చేసి పెడతా.
అలాంటి టెక్నాలజీ వస్తే చదువు కూడా అవసరం లేదు చెల్లమ్మలు. ఒక యాప్ ఉంటుంది, అది కొడితే చాలు. మీరు మాట్లాడేస్తే చంద్రన్న నాకు ఈ పని ఉంది, మా పలానాడు నన్ను హెరాస్ చేస్తున్నాడు, పలానా ఆఫీసర్ డబ్బులు అడిగాడు, ఏదైనా సరే నాకు నీళ్లు కావాలి, నీళ్లు రావాలంటే కరెంట్ రాలేదు, కరెంట్ పోయిందంటే 5 నిమిషాల్లో మళ్ళా మీకు ఫోన్ చేసి చెల్లమ్మ నువ్వు ఈ పని చెప్పావు, అయ్యింది చూసుకో తల్లి అని మరొక్కసారి మీకు చెప్పేస్తాను. అలాంటి వ్యవస్థకు మనం శ్రీకారం చుట్టాం. నా ఫోన్లు మీకు వస్తున్నాయా? ప్రతిరోజు వస్తున్నాయమ్మా. పింఛన్ తీసుకుంటే ఫోన్ వస్తుందా? రేషన్ తీసుకుంటే ఫోన్ వచ్చిందా? బీమా వస్తే ఫోన్ చేస్తున్నా. దేనికోసరం? నాకు పని లేకుండానా? కాదు, వాస్తవాలు తెలుసుకుంటే అందరికీ భయం ఉంటుంది. ₹1,00,000 ఖర్చు పెడితే 10 పైసలు ఫోన్ ఖర్చు పెడితే ఒక్క నిమిషం మీకు కూడా తెలిసిపోతుంది. అందరూ కూడా సక్రమంగా పనిచేస్తారనే ఉద్దేశంతో నేను దీనికి శ్రీకారం చుట్టానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఈరోజు నేను మిమ్మల్ని ఒకటి అడిగేది, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నా. చంద్రన్న బీమా 10 లక్షలు చేశాను, పెళ్లి కానుక ₹1,00,000 చేశా. కుటుంబ పెద్దగా మీకు ఎవ్వరికి భారంలా, అందరి పెళ్లిళ్ళు నేనే చేస్తా, గౌరవంగా చేస్తా, ఆనందంగా చేస్తా. ఇంకో పక్కన పెళ్లిళ్లే కాదు, మీ ఆరోగ్యం, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ₹5 లక్షల వరకు మీకు ఫ్రీగా చేపిస్తా. అది చాలకపోతే ఎంతైనా 20 లక్షల వరకు ఇస్తాను తమ్ముళ్ళు, అది కూడా బాధ లేదు. మందులు కూడా మీరు ఎక్కడికో పోవక్కర్లా, ఇక్కడే మీ ఊర్లో హాస్పిటల్ ఉంటే, మందులు షాప్ ఉంటే నేరుగా ఎత్తిపి స్లిప్ ఇస్తే, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తే మందులు ఉచితంగా ఇచ్చి ఆ డబ్బులు నేనే కడతానని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ప్రకృతి సేద్యానికి ముందుకు పోయాం. ఎరువులు లేనటువంటి పొలం, క్రిమి సంహారక మందులు వాడనటువంటి ఆహారం తినబోతున్నాం. కడాన మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు తాగే నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి, మీరు పీల్చే గాలి, మీరు తినే తిండి పైన కూడా శ్రద్ధ పెడుతున్నా నేను. అవన్నీ ఉంటే మీ ఆరోగ్యం ఎంత బాగుంటుందో మీరే ఒక్కసారి ఆలోచించండి. నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఇంటి కోసం సెపరేట్ గా కూరగాయలు వేసుకునేవాళ్ళం, వరి వేసుకునేవాళ్ళం, అమ్మడానికి వేరేగా వేసేవాళ్ళం, దాంట్లో ఎరువులు వేసేవాళ్ళం, దీంట్లో ఎరువులు వేసేవాళ్ళం కాదు. ఈ రోజు నేను ఆలోచించేది, ఎరువులు వాడకుండా ప్రకృతి సేద్యంలో పంటలు పండించి ప్రపంచానికి అందిస్తాం, డబ్బులు సంపాదిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు కరెంటు ప్రాబ్లం ఉందా తమ్ముళ్ళు మీకు? ఏమమ్మా, ఒకప్పుడు టీవీలు చూసేవాళ్ళ మీరు కాంగ్రెస్ హయాంలో? ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా? కరెంటు ప్రాబ్లం ఉందా మీకు? అదే మరిగా ఈరోజు మీరు చూస్తే అన్ని పనులు, నీళ్లు కూడా చెప్తున్నా, 1 సంవత్సరం లోపల నేరుగా మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సిమెంట్ రోడ్లు వచ్చాయా? సిమెంట్ రోడ్లు, మురిక్కాలలో వచ్చాయా? ఇప్పుడిప్పుడే వేస్తున్నాం, అవి కూడా పూర్తి చేస్తా. మురిక్కాలలో బాగుండి సిమెంట్ రోడ్లుండి జల్సాగా లైట్లు కూడా LED బల్బులు. ఒకప్పుడు కారు చీకటి, ఇప్పుడు వెన్నెల మారిగా ఉంది ఊర్లు. అవునా కాదా తల్లి? చెప్పండి మీరు. బల్బులు ఉన్నాయా లేదా? అన్ని పరిపాలనలో మేలు చేశా. ఇప్పుడు నాకు ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మన మీద కుట్ర. కోడికత్తి పార్టీ తెలంగాణలో కేసీఆర్ తో కలిసి నాటకాలు ఆడతారు. 1 వారం నుంచి కేసీఆర్ ను ఉతికి ఆరేశా, చూశారా మీరు? బట్టలు ఎట్లా ఉతుకుతానో బట్టలు ఇప్పి ఉతికేశా. కేసీఆర్ అనుకుంటున్నాడు నా మీద పెత్తనం చేయాలనుకుంటున్నాడు, నేను కోడికత్తా. నేను కేసీఆర్ కబద్దార్. ఇప్పుడు కూడా అబద్దాలు చెప్పడం నీకు అలవాటు, నీ జీవితంలోనే అబద్దాలు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, 2009లో మనతో పొత్తు పెట్టుకున్నాడు, 2014లో కథలు చెప్పాడు.
ఆయనకు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈరోజు మన ఎమ్మెల్యేలు కొనుక్కొని అందరిని కొనుక్కొని ఈయనేదో పెద్ద మహానాయకుడు మారిగా మనల్ని శాసించే పరిస్థితికి వచ్చాడు. ఏం తమ్ముళ్ళు మనల్ని తిట్టాడా లేదా మీరు చెప్పండి? తిట్టాడా? వల్గర్గా తిట్టాడా? ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ద్రోహులు. మన తెలుగు తల్లి కించపరిచే విధంగా మాట్లాడాడు. మన ఉలవచారు వాళ్ళ పశువులు తింటాయంట. అదే మరి మన బిర్యానీ పేడ బిర్యానీ అంట. ఆంధ్ర వాళ్ళు పనికిరాని దద్దమ్మలంట. ఇప్పుడు నాకు కూడా తెలియలేదంట. కేసీఆర్ నువ్వు ఎక్కడ పెరిగావు కేసీఆర్, ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా తమ్ముళ్ళు, చాలా మంది మీరున్నారు ఇక్కడ. మీతో కూర్చున్న వ్యక్తే కదా కేసీఆర్. ఇప్పుడు నన్నే ఛాలెంజ్ చేస్తున్నాడు. పర్వాలా, ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నావు. నేను అడుగుతున్నా, ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడారు, సంతోషం. మొన్న ఏం మాట్లాడారు మీరు? ఇస్తామని మాట్లాడారు. ఎప్పుడూ తెలంగాణ ఎన్నికల కంటే ముందు ఆ రోజు కావాలని ఇస్తామని మాట్లాడారు. నరేంద్ర మోడీ వద్దంటే నరేంద్ర మోడీతో విభేదించిన తర్వాత మేము ఇవ్వమన్నారు. నీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం పెట్టాను. ఎందుకు అవిశ్వాస తీర్మానానికి మీరు రాలేదు, ఎందుకు మాకు సపోర్ట్ చేయలేదు చెప్పమని ఈ పెడన సభ ద్వారా కేసీఆర్ నిలదీస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న ఎన్నికలు జరిగాయి. సోనియా గాంధీ గారు వచ్చారు, మేడ్చల్లో మీటింగ్ పెట్టారు. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, ఆంధ్రాకు మేము మాట ఇచ్చాం, మేము మాట తప్పం, ప్రత్యేక హోదా ఇస్తామని. మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన పెడతామని రాహుల్ గాంధీ కూడా చెప్పాడు. చెప్పాడా తమ్ముళ్ళు? ఆ రోజు ఏమన్నాడు కేసీఆర్? ఇవ్వడానికి వీలు లేదు, ప్రత్యేక హోదా ఇస్తే స్పెషల్ ఇన్సెంటివ్స్ వస్తే అన్ని ఇండస్ట్రీస్ ఇక్కడికి వెళ్ళిపోతాయి, ఇక్కడ ఎత్తిపోతామని అడ్డుపడ్డా లేదా తమ్ముళ్ళు? మాకు కూడా ఇవ్వాలని అడిగాడా లేదా? ఈ రోజు మాట్లాడుతున్నాను నన్ను గురించి. నేను ప్రత్యేక హోదాకి ఎప్పుడు అపోజ్ చేయలేదని. ఎప్పుడన్నా కేసీఆర్ వాస్తవం చెప్పాడా తమ్ముళ్ళు? జగన్మోహన్ రెడ్డి వాస్తవం చెప్పాడా తమ్ముళ్ళు? నరేంద్ర మోడీ ఎప్పుడన్నా నిజం చెప్పాడా తమ్ముళ్ళు? ఇది కూటమి. ఈ రోజు మాట మారుతుంది. నేను అందుకే చెప్పా, ముగ్గురు కలిసి వస్తారనుకున్నా, ముగ్గురిని చాపలో జుట్టేసి బంగాళాఖాతాలు వేసి అనుకున్నా. నేను తెలంగాణకు వస్తే ఆంధ్ర వాళ్ళకి ఇక్కడేంటి పెత్తనం అంటావా? నీ పెత్తనం మాకు కావాలన్నా, నీ బోడి పెత్తనం మాకు కావాలన్నా? ఇప్పుడు అడుగుతున్నా నేను, ఎందుకు డబ్బులు పంపించారు ఇక్కడికి కోడికత్తి పార్టీకి? 1000 కోట్ల రూపాయలు పంపించి 1,00,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టాలనుకుంటున్నావా? మన ఆస్తులు కష్టపడ్డామా లేదా తమ్ముళ్ళు? మనందరం శ్రమ చేశామా లేదా? ఎవరు కట్టారు సైబరాబాదు? ఎవరు పేరు పెట్టారు? ఎవరు ఔటర్ రింగ్ రోడ్ కట్టారు? ఎవరమ్మా విమానాశ్రయం కట్టింది? ఎవరి కోసం? ఇప్పుడు ఎవరు లాక్కున్నారు? లాక్కొని నన్ను కూడా అవమానం చేసి పంపిస్తే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు, మంచి అయినా చెడ్డైనా ఇక్కడే ఉండాలని నేను వచ్చి రాత్రింబగుళ్ళు కష్టపడి మీకు న్యాయం చేసే పరిస్థితి నేను వస్తే, సుప్రీంకోర్టు పోయాం. హైయర్ ఎడ్యుకేషన్ లో చాలా స్పష్టంగా చెప్పారు, 58% వాటా ఇవ్వాలి, జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారం తీసుకుని కాదు ఇవ్వడానికి వీల్లేదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్డం పడింది. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, మా వాటా ఇస్తావా? 50% ఇవ్వవా? ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా, మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, 58% మేము కష్టపడిన ఆస్తుల్లో చట్టపరంగా ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. ఇవ్వాలనే తమ్ముళ్ళు, ఎవడి కష్టం ఇది? రెండోది, మీరు నేరుగా పోలవరం పైన రిట్టేస్తారా? ఈ రోజు అంటాడు పోలవరం నీళ్లు వస్తున్నాయి, మేము పోలవరం నీళ్లు గురించి మాట్లాడలేదు, కానీ మా ప్రాంతం మునిగిపోతుంది కాబట్టి ముంపు ప్రాంతాల గురించి మాట్లాడండి. ఎంత మమకారం అండి నీకు? ఎక్కడిది భద్రాచలం? ఎవరిది భద్రాచలం?
మంది అవునా కాదా? ఒకప్పుడు బైఫర్కేషన్ సమయంలో భద్రాచలం ఎక్కడుంది? ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంది. అవునా కాదా? ఇచ్చేసి మాకు భద్రాచలం నేను చూసుకుంటా, నీకెందుకు ముంపు? భద్రాచలాన్ని రాముడిని కాపాడుకుంటాం, నీకేం బాధలే, ఆ రాముడు మావాడే, ఇచ్చేసేమని మరొకసారి డిమాండ్ చేస్తున్నావు. అవునా కాదా? ఇప్పుడు నాటకాలు ఆడతావా నువ్వు? ఇంకో పక్క నాగార్ సాగరు, శ్రీశైలం నీ కంట్రోల్లో పెట్టాలా? మేము పెట్టాలా తమ్ముళ్ళు? ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ఉండడానికి వీలు లేదా? నేను ఈరోజు పట్టిసీమ పూర్తి చేస్తే నీళ్లు వస్తే నీకు వాటా ఇవ్వాలనా? నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని చేస్తే నీకెందుకు వాటా ఇవ్వాలని నేను అడుగుతున్నాను. తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఇది పెత్తందారి వ్యవస్థ కాదా? కోడికత్తి పార్టీకి భయం. ఎందుకు? కేసులు అన్నీ ఉన్నాయి అక్కడ. మాట్లాడితే జైలుకు పోతాడు. ఈయన అడ్డం పెట్టుకొని మనల్ని పెత్తనం చేయాలి. నేను అంటున్నా, ఒకటే చెప్తున్నా, సంపద సంపాదించడం తెలిసిన వ్యక్తిని నో ప్రాబ్లమే లేదు. ఒకే ఒక ఆలోచన అమరావతి. ఏం ఆలోచన చేశాను? ల్యాండ్ పూలింగ్ కింద ల్యాండ్ ఇమ్మన్నాను. రైతులు ముందుకొచ్చారు. 34,000 ఎకరాలు 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఇచ్చి రాజధాని కోసం సహకరించారు. తమ్ముళ్ళు, నువ్వు ఒక 50 ఎకరాలు అక్వైర్ చేయలేకపోయారు. కేసీఆర్ గాని వీళ్ళంతా. ఈరోజు 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి పనులు జరుగుతున్నాయి ముమ్మరంగా. బ్రహ్మాండమైన రాజధాని కడతా. ప్రపంచంలో 5 అగ్ర నగరాల్లో మన అమరావతి ఒకటి ఉంటుందని మరొకసారి మీ అందరూ తెలియజేస్తున్నా. నేను ఈ విధంగా కష్టపడతా ఉంటే ఆయన అంటాడు, నేను శాపనార్థాలు పెట్టి నేను పెట్లా. ఎప్పుడు పెట్టా? మా వాళ్ళపైన కేసులు పెడతావా నువ్వు? ఎమ్మెల్యే గన్నవరం వంశీ పైన, ఆయన భూమి పైన కేసులు పెడతావా? రేపల్లి ఎమ్మెల్యే పైన కేసులు పెడతావా? నువ్వు హైదరాబాద్లో ఉన్నావని ఆర్థిక మూలాలు దెబ్బతీయాలనుకుంటావా? మా ఆర్థిక మూలాలు దెబ్బతీసి బెదిరించి కోడికత్తి పార్టీకి సపోర్ట్ చేయమంటావా? సమాధానం చెప్పేటన్నిటికని డిమాండ్ చేస్తున్నా. తమ్ముళ్ళు, ఒక్కసారి నేను నిర్ణయం చేస్తే మాత్రం వీళ్ళు ఎవ్వరు నరేంద్ర మోడీ గాని, కేసీఆర్ గాని, కోడికత్తి గాని వీళ్ళ ఆటలు మనకు తగ్గిన సాగవని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అడిగినాడన్నిటి సమాధానం చెప్పండి. ప్రత్యేక హోదా ఇస్తా అన్నావు, రాయి లెటరు ఢిల్లీకి. పోలవరం పైన కేసులు విత్డ్రా చేసుకో. సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ప్రకారం 58% వాటాలు మాకు పంచు. నాగార్ సాగర్, శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, అదే మరి ముచ్చుమర్రి వీటిపైన చాలా క్లియర్ గా ఉన్నాం. అవి మావి. కబద్దార్, మీకు వాటా నీళ్లు వస్తాయో కానీ మా మీద పెత్తనం చేస్తే మాత్రం తెలుగు వారు ఎప్పుడూ ఆంధ్రులు ఎవ్వరు క్షమించరని మరొకసారి హెచ్చరిస్తున్నా. చెప్పా నేను, మా వాళ్ళ పైన దాడి చేస్తే నేను హైదరాబాద్కి వస్తా. హైదరాబాద్ బ్రాండ్ కూడా పడగొడతా. ఎందుకంటే హైదరాబాద్ లోనే కాదు, అమెరికాలో ఉంటే ట్రంప్ పైన కూడా పోరాడతా. ఆస్ట్రేలియాకు పోయి తెలుగు వాళ్ళు కాపాడుకుంటా, మన ఆంధ్రులు కాపాడతా. అవునా? కాపాడలేవా తమ్ముళ్ళు? మనం సేవ తెచ్చున్నాం. మనం ఏం అనాథలవా? మనకు పౌరుషం లేదా? మనకు చట్ట ప్రకారం పనిచేస్తే భయపడాలన్నా వీళ్ళకు? కోడికత్తి పార్టీ పనిచేస్తారా తమ్ముడు? పోటాడతా. మొన్న మైనారిటీ సోదరులు అర్థం చేసుకోవాలి, సోదరులు అర్థం చేసుకోవాలి. త్రిపుల్ తలాక్ విషయంలో మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడని అడుగుతున్నా. ఏమమ్మా, మొన్న మోడీ చాలా బలవంతుడంత. మోడీ అంత బలం ఎవరికీ లేదంట. ఆయన రొమ్ము విరుచుకొని తిరిగితే పెద్ద బలవంతుడు. నేను ఒకటే చెప్పాను, ఈ మోడీ ప్రజాస్వామ్యానికి పెనుముప్పు, మైనారిటీ రక్షణకు ఈయన పెనుముప్పు. ఈయన వల్ల ఈ దేశానికి లాభం రాలేదు, నష్టం వచ్చింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఇంకో పక్క పెద్ద నోట్ల రద్దు, పెద్ద తుగ్లక్ చర్య. ఇది ఏమైనా లాభం వచ్చేదా తమ్ముళ్ళు? ఏటీఎంలో డబ్బులు వచ్చాయా? మొన్న అంటున్నాడు ఆయన నన్ను, పోలవరాన్ని నేను ఏటీఎంగా ఉపయోగించుకున్నానని. ఏటీఎం కాదు మోడీ గారు, ఏటీడబ్ల్యూ. అది
ఎనీ టైం వాటర్ రిజర్వ్ బ్యాంకు మాదిరిగా పోలవరం డ్యామ్ నుంచి రాష్ట్రానికి ఎప్పుడు నీళ్లు కావాలన్నా ఇవ్వడానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది. నువ్వు పోయి చూస్తుంటే నీకు అర్థమయ్యేది ఏ విధంగా గడుచున్నావని. నీకు కళ్ళు తిరిగేటివి. నువ్వు చేయలేని పని నేను చేశా. అది నా సత్తా. జూలైలో గ్రావిటీతో నీళ్లు వస్తాయి. డిసెంబర్లో ప్రాజెక్టు పూర్తవుతుంది. అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి. పెడన చివరి భూములు కూడా నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. నీళ్లున్నాయి. నేషనల్ హైవే రోడ్డు కత్తిపూడి నుంచి నేషనల్ హైవే రోడ్డు వచ్చింది. ఇది మళ్ళా ఒంగోలుకు పోతుంది. పక్కనే పోర్ట్ వచ్చింది. పక్కన నిన్న కూడా చూశారా తమ్ముళ్ళు, కోడి కత్తి పార్టీ అమరావతి గురించి ఒక్క మాట మాట్లాడారా? అంటే అమరావతి మారుస్తావా? నీకు అధికారం వేస్తే కేసీఆర్కి భయపడి హైదరాబాద్ లోటస్ పాండ్లో పరిపాలన చేస్తావా? నీకు లోటస్ పాండ్లో ఈ పని ఏంటి? మనమందరం ఇక్కడ మీరు పెడన్లో లేరు, నేను అమరావతిలో లేను. మీరెందుకు లోటస్ పాండ్లో ఉన్నారు? నీకెందుకు ఓటేయాలి? కావాలంటే నువ్వు ఎవ్రీడే పోతున్నావు, కేసీఆర్కి రిపోర్ట్ చేస్తున్నావు. ఆయన ఇచ్చే భిక్షం 2 బిస్కెట్లు ఇస్తాడు, కుక్క బిస్కెట్లు. అవి తింటాడు, విశ్వాసపాత్రుడిగా పడి ఉంటాడు. కావాలంటే ఆయన కాళ్ళు గడుగు, నీళ్లను నెత్తిన చల్లుకో. ఆ నెత్తిన చల్లుకొని ఆనందంగా బతుకు. కానీ మా జీవితాలతో ఆడుకోవద్దని మరొకసారి హెచ్చరిస్తున్నాను. తమ్ముళ్ళు మీరేమంటారు? నేను అడుగుతున్నా, నేను చేసేది న్యాయమా అవునా కాదా? ధర్మ పోరాటం అవునా కాదా? ధర్మ పోరాటానికి మీరు అండగా ఉంటారా లేదా? నరేంద్ర మోడీ మనల్ని భయపెట్టాడా లేదా? భయపడతామా మనం? ఇలాంటి నరేంద్ర మోడీలు 100 మంది అయినా, ఇలాంటి నక్క జిక్కుల కేసీఆర్లు 100 మంది అయినా వీళ్ళు ఏమీ చేయలేరు. నేను అడుగుతున్నా, ఈరోజు నీ సీట్లతో మా సీట్లతోనే ఈరోజు ప్రత్యేక హోదా వస్తుందా? కాంగ్రెస్ చెప్పారు, కమ్యూనిస్టులు చెప్పారు, మమతా చెప్పింది, మాయావతి చెప్పింది, దేవేగౌడ చెప్పాడు. ఇంకో పక్కన దేశంలో కేజ్రీవాల్ చెప్పారు, ఆర్జేడీ చెప్పారు, అఖిలేష్ అందరూ చెప్పారు. మేమిద్దరం కలిసి మొత్తం ప్రత్యేక హోదా ఇచ్చేస్తాం. ఎక్కడిని చేస్తావు? ఎవరికి సపోర్ట్ చేస్తావు? మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? ఏ ఫ్రంట్లో ఉన్నారు? మోడీ ఫ్రంట్లోనా? మోడీ వ్యతిరేక ఫ్రంటా? అదే నేను అడుగుతున్న. సమాధానం చెప్పమని ఈ కేసీఆర్ని అడుగుతున్నా. రేపు ఒక్కరోజే ఎన్నికల ప్రచారం. శక్తి ఉంటే నేను చెప్పినటన్నిటికీ రేపు సమాధానం చెప్పండి. చెప్పకపోయినా వదిలిపెట్టాం. మీరు 17 సీట్లు గెలుస్తారంట ఓవైసీతో కలిసి. మనం ఎన్ని గెలవాలి తమ్ముళ్ళు? 25 గెలవాలనా లేదా? 25 గెలవకపోతే మనకు నామోషి అవునా కాదా? తెలంగాణలో ఆయన పెద్ద కింగు, మనమేమో ఉడికిం చేస్తాం ఆయనకి. ఏం తమ్ముడు, మీకు కోపం ఉందా లేదా? రోషం ఉందా లేదా? మీకేమైనా రాజీ పడాలని భయం ఉందా? పిరికితనం ఉందా? ఏం తమ్ముళ్ళు ఉందా ఎవరికైనా? ఇది నాటకాలు అవునా కాదా? మోడీ, కేసీఆర్, జగన్ ఆడే నాటకం అవునా కాదా? దీన్ని తిప్పికొట్టే బాధ్యత మీకు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ పోరాటం నా కోసం. ఏ పోరాటం? మోడీ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేశాడా? కర్ణాటకలో చేశాడా? తమిళనాడులో చేశాడా? వెస్ట్ బెంగాల్లో చేశాడా? నిన్నే మధ్యప్రదేశ్ చేశాడా? కేసీఆర్ మీద చేశాడా? మరి జగన్ మీద చేశాడా? ఎందుకు చేయాల? 3 ఒకటే మోడీ ఫ్రంట్ ఇది. అంటే మీకు అర్థమైన తమ్ముళ్ళు, నేనే బాధపడాలనా? నేనే పోరాడాలనా? మీకందరికి బాధ్యత లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని పనులు నేను చేస్తా. ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నా. పెడన్లో మీ స్ఫూర్తి చూశాను, తిరువూరులో చూశాను, పామర్లో చూశాను. మొత్తం 5 కోట్ల మంది తిరగబడుతున్నారు. అవునా కాదా? నేను 5 ఏళ్లు మీకోసం పనిచేశా. భవిష్యత్తులో మళ్ళా హామీ ఇస్తున్నా, నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేస్తా. తెలంగాణ వీళ్ళ కీర్తి కాదు, నాదది. ఈ రోజు మిమ్మల్ని కోరేది, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా చేసే బాధ్యత నాది అని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
అయితే నేను తెలివున్నవాడా తెలివిలేనివాడా మీకు తెలుసు. ఈ కేసీఆర్ సర్టిఫికెట్ నాకు అవసరమా? నేను దద్దమ్మనా? పనికిరాని వాడినా? హైటెక్ సిటీ ఎవడు కట్టాడు? నువ్వు కట్టావా? సైబరాబాద్ ఎవరు కట్టి నువ్వు కట్టావా? నువ్వు కట్టింది ఒకటి చెప్పు. పోనీ కేసీఆర్ నువ్వు ఒకటి చెప్పు. నేను దద్దమ్మని, నువ్వేమైనా కట్టింది ఒకటి చెప్పు. ఏమమ్మా ఒకటి చెప్పాడా? పేపర్లో చూశారా? రేపు చెప్పాలి కదా కేసీఆర్. అదే అడుగుతున్న. మాటలు దగ్గర పెట్టుకొని మాట్లాడు కేసీఆర్. కోడి కత్తి పక్కనుందని నీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ఈ కోడి కత్తులు ఈ జిమ్ముక్కులు పనిచేస్తాయి మన దగ్గర. ఒకటే చెప్తున్నా, అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, హుషారు రావాలి. మీకు డబ్బులు సంపాదించే మార్గం నేను చూస్తా, నేను కష్టపడతా. డబ్బుల సమస్య లేదు. మనకు రావాల్సిన డబ్బులు రేపు గవర్నమెంట్ మారుతుంది, మన గవర్నమెంట్ వస్తుంది. ఆ గవర్నమెంట్ లో మనమే నిర్ణయిస్తాం. వడ్డీతో సహా వసూలు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పరువు పోతే మాత్రం మనం ఆందోళన కాదు. పరువు పోగొడతారా మీరు? కేసీఆర్కి తల వంచుతారా మీరు? ఒప్పుకుంటామా దీనికి? మనం ఈ రావడానికి అతనే కదా కారణం కాదా? ఎన్ని తిట్టాడండి. ఓసారి అనిపిస్తుంది భయభ్రాంతులు చేసి సైకలాజికల్ గా మన వాళ్ళు ఇంకెందుకు రానే పరిస్థితి, సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఊడిగాలు చేస్తున్నారు కొంతమంది. నా దగ్గర మీ చెల్లో తమ్ముళ్ళు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఈరోజు ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని పనులు కూడా నాకు చెప్పారు. ఈ నియోజకవర్గంలో చాలా పనులు చేశాం మనం. ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తే పేడన నియోజకవర్గం గడిచిన 5 ఏళ్లలో 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. జాతీయ రహదారి 219A 50 కిలోమీటర్లు ఒకప్పుడు నేనే ప్రారంభిస్తే అడ్డం పెట్టి మళ్ళా మనం వచ్చిన తర్వాత స్పీడప్ చేసి పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. పెడన పులపారక సంఘంలో రక్షిత మంచినీటి పథకం 90 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభిస్తున్నాం. ఈ టౌన్ లో 37 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు క్రియేట్ చేస్తున్నాం. చేనేత పరిశ్రమ అభివృద్ధికి చేనేత కార్పొరేషన్ కూడా వేశాం. ఆప్కో ఉంది మార్కెటింగ్ కి, చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశాం. చేనేత మరియు కలంకారీ కార్మికులకు అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. చేనేత కార్మికులకి 150 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా వర్క్ లాన్ కింద 4,000 రూపాయలు, థిఫ్ట్ ఫండ్ కింద 8% నుంచి 16% పెంచి ఇవన్నీ కూడా అమలు చేస్తున్నాం. 4 మండలాల్లో 75 కోట్లతో ఇంటింటికి కొళ్ళాయి కూడా ఇస్తున్నాం. R&B ద్వారా 83 కోట్లు ఖర్చు పెట్టాం. ఇండ్లు నేను మా ఆడబిడ్డలందరికీ అపీల్ చేస్తున్నా, అందరికీ సొంత ఇంటి కల నెరవేరుస్తా. పట్టణ ప్రాంతాల్లో కూడా ఉచితంగా ఇల్లు ఇస్తా. మీకు ఇక్కడ ల్యాండ్ లేదు, భూమి కొనుగోలు చేస్తా. G+3 కడతా. బ్రహ్మాండంగా డబ్బులుండే వాళ్ళు ఎలాంటి ఇండ్లు కట్టుకుంటారు వాళ్ళకంటే మంచి ఇండ్లు మా చెల్లెమ్మల పేరుతో ఇస్తానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. 40 ఏళ్లుగా ప్రభుత్వానికి కట్టవలసిన అప్పు కూడా మొత్తం మాఫీ చేశాను. 43 లక్షల మందికి 9,200 కోట్ల రూపాయలు మాఫీ చేసి మీకు రుణభారం లేకుండా చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే పసుపు కుంకుమ కింద 69 కోట్లు ఇచ్చాం. చంద్రన్న బీమా కింద 13 కోట్లు ఇచ్చాం. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 3 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఒక 20 ఎకరాల భూమి కావాలి, ఇల్లు లేదనే వాళ్ళందరికీ ఇల్లు కావాలంటున్నారు. తప్పకుండా కట్టించే బాధ్యత నాదని మా చెల్లెమ్మలందరికీ హామీ ఇస్తున్నా. బంటుమెల్లి, కుర్తివెన్ను మండలాల్లో త్రాగునీటి సాగునీటి సమస్య పరిష్కారం చేయమన్నారు. ఎత్తిపోతలకు ఒక 24 కోట్లు కావాలి, శాంక్షన్ చేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. పట్టణ అభివృద్ధి సమగ్రంగా డ్రైనేజ్ పెట్టమన్నారు. ఈ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే పోర్టు ప్రారంభమైంది, ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది. రోజు రోజుకు మీరే చూస్తారు తమ్ముళ్ళు, పోర్టు అభివృద్ధి అవుతుంది, ఇండస్ట్రీ వస్తాయి. ఇప్పుడే ఇక్కడికైతే కాన్కాడ్ కింద ఒక లాజిస్టిక్స్ పార్క్ కూడా తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ తీసుకొస్తాను. అన్ని విధాలా మీకు అండగా ఉంటా. చేనేత కలంకారీ పరిశ్రమ కూడా
పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, నేను అన్ని పనులు చేస్తా. మీ ఆదాయం కూడా నెలకు 20,000 రూపాయలు కనీస ఆదాయం ప్రతి ఒక్క కుటుంబానికి వచ్చేదే చేస్తా. దానికి ఏం కావాలనో రుణాలు కానీ, వడ్డీ లేని రుణాలు కానీ, సబ్సిడీస్ కానీ అన్ని ఇస్తా. బీసీల కోసం ఈరోజు మీరు చూశారు, బీసీల కోసం ఒక బ్యాంకు పెట్టాను 10,000 కోట్ల రూపాయలతో, 21 కార్పొరేషన్లు పెట్టాను, ఆదరణ ఇచ్చాను. మీ కులాలన్నిటికీ న్యాయం చేసే బాధ్యత ఒక అన్నగా నాది అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మా మైనారిటీ సోదరులు ఉన్నారు, మీకోసం డిప్యూటీ సీఎం ఇస్తానన్నాను, మీకోసం ఇస్లామిక్ బ్యాంకు పెడుతున్నా, మీకు రుణాలు ఇస్తాను. అదే మరి దుల్హాన్కి కానీ ఏదైతే ఇమాములకి మౌజములకి జీతాలు పెంచుతాను, ఆజ్ హౌస్ కడతాను, మత సామరస్యాన్ని కాపాడుతాను, మీ హక్కులు కాపాడుతాను. మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుని ఆర్థిక రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మైనారిటీ సోదరిమణులకి సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎస్సీల కోసం సప్లాన్ని పెంచాను, 10 ఏళ్లు పెంచాను. అన్ని గ్రామాల్లో మన రోడ్లు అవన్నీ ఇస్తాం. 150 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఒక్కరని కాదు, అందరికీ, వయసులకి, బ్రాహ్మణులకి, ఇంకా మిగిలిన కులాలకు, అన్ని కులాలకు న్యాయం చేసే బాధ్యత నాది. పేదరికమే నా కులం. పేదరికం ఎక్కడుంటే అక్కడే నేనుంటా. నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది, నేను చేసే పనులన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినప్పుడు మీ ఆదరణ కూడా నాకు అవసరం, మీరు చేయాల్సిన అవసరం ఉంది. నేను మీకే వదిలిపెడుతున్నా. ఇప్పుడు 11వ తారీఖు ఎన్నికలు. ఎన్ని రోజులు ఉన్నాయి తమ్ముళ్ళు? 2 రోజులు, 3వ రోజు పోలింగ్. అవునా కాదా? మా ఆడబిడ్డలు అడుగుతున్నారు, రేపటి నుంచి మీరు ఒక పని చేయాలి, ఇంటింటికి వెళ్ళాలి. చెల్లమ్మలు నా కోసం, అన్న కోసం వెళ్తారా లేదా? వీర తిలకం పెట్టాలి. వీర తిలకం దిద్ది యువకుల్ని, పెద్దల్ని అందరినీ సమాయత్తం చేయాలి. ఎన్నికల యుద్ధంలో మీరే గెలవాలి. నేరస్తులు గాని కేసీఆర్ గెలవడానికి వీలు లేదు. జగన్ గెలిస్తే కేసీఆర్ గెలిచినట్టు, జగన్ గెలిస్తే మోడీ గెలిచినట్టు. ఆ గెలుపు కాదు, ఇది ప్రజా విజయం కావాలి. 5 కోట్ల ప్రజల విజయం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మళ్ళీ ఒకసారి తెలంగాణలో తల ఎత్తుకుని తిరిగే విధంగా ఉండాలి. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. ఆ కోడికత్తి పార్టీ చెప్తా ఉంది, ఈ ఒక్కసారి గెలిపించండి, ఈ ఒక్కసారి గెలిపించని అడుగుతున్నా. దేనికోసం ఒక్కసారి? దేనికోసం ఒక్కసారి అడుగుతున్నా? ఒక్కసారిని కరెంటు తెగలబట్టుకుంటారా మీరు? ఒక్కసారి అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటారా మీరు? ఒక్కసారిని బావిలో దూకుతారా మీరు? ఈ ఒక్కసారి కాని తప్పు చేసి అఘాతానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు కంటిన్యూటీ ఉంది, అన్ని కూడా దారిలో పెట్టాం. ఇప్పుడు స్పీడ్ పెంచుతాం. స్పీడ్ పెంచి ఇంకా మన జీవితాల్లో మెరుగైన జీవన ప్రమాణాలు, మన బతుకులు బాగుపడతాయి. అలాంటి సమయంలో తప్పు చేసి చాలా ఇబ్బందులు పడతాం. ప్రాజెక్టులు ఆగిపోతాయి, నీళ్లు రావు, కాలువల్లో కన్నీళ్లు మారుతాయి, అభివృద్ధి ఆగిపోతుంది, ఆదాయం రాదు, మీకు పింఛన్లు కూడా రావు, జీతాలు కూడా రావు, చాలా అవస్థపడతాం. పసుపు కుంకుమ కూడా లేదు. వీళ్ళు ఎట్లంటే నేను పసుపు కుంకుమ పెడితే వీళ్ళు పసుపు కుంకుమ తీయేస్తున్నారు. తల్లి మీరంతా గుర్తుపెట్టుకోవాలి. రౌడీలు, ఊరికొక రౌడీ అయిపోయాడు. నాకైతే ఆశ్చర్యం వేస్తా ఉంది వాళ్ళు చూస్తా ఉంటే. అధికారం లేకుండానే రౌడీని చేస్తున్నారంటే వీళ్ళు అధికారం ఉంటే ఏమవుతారు తల్లి? ఇంట్లో కాపురం చేస్తారా? ఎవరినైనా చంపేసి అది గుండెపోటు కింద చిత్రీకరిస్తారు. అంతే కదా? పోలీసులు కేసు కూడా తీసుకోరు, ఇంక కోర్టుకు కూడా పోయే పని లేదు. అవునా కాదా? అలాంటి పరిస్థితి మీకు కావాలన్నా, రౌడీల పాలన కావాలన్నా, భూ కబ్జాలు కావాలన్నా, మన ఆస్తులు కొట్టేసేవాళ్ళు కావాలన్నా, మీకు శాంతి కావాలనా లేదా? భద్రత కావాలా లేదా? రౌడీలకు రౌడీగా ఉంటా. రౌడీల ఆటలు నా దగ్గర సాగవు. మంచికి మంచి, రౌడీకి రౌడీ. మీరు నన్ను చూశారు 2003లో
మత సామరస్యాన్ని కాపాడాను. అదే మరి తీవ్రవాదం పైన పోరాడాను, రౌడీజం పైన పోరాడాను, ముఠా కక్షలను అణిచివేశాను. అప్పుడు నా మీద దాడి చేశారు. 24 క్లైమోర్ మైన్స్ బ్లాస్ట్ చేశారు. భయపడ్డాను నేను? ఎప్పుడు నేను భయపడను. మీకోసరం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నా. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇక్కడ ఈరోజు చూస్తే మన నారాయణరావు గారు పార్లమెంట్లో గట్టిగా పోరాడాడు. ఒక సామాన్య వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, నిరంతరం మీకోసరం పోరాడిన వ్యక్తి, కడాన అరిసి అరిసి పోరాడి ఆ గుండె ఇది కూడా ఇబ్బంది వచ్చి నేరుగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మళ్ళా ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితికి వచ్చాడు. అయినా భయపడలా. అలాంటి వ్యక్తి. ఇంకో పక్క కాగితం వెంకట్రావు గారు అబ్బాయి, ఫస్ట్ నుంచి పార్టీకి పనిచేశాడు, చదువుకున్నవాడు, నెమ్మదిగా ఉంటాడు కానీ గట్టిగానే పనిచేస్తాడు. మీకు అనుమానం అవసరంలా. నాది పూచి. మీరు నన్ను చూసి ఓటేయండి. రాష్ట్రమంతా అపీల్ చేస్తున్నా, పెడ నుంచి దండం పెట్టి అపీల్ చేస్తున్నా. రాష్ట్రం కోసం ఆలోచించండి, నన్ను చూసి ఆలోచించండి. నాకు ఓటేయమని మరొకసారి ఎంపీకి ఎమ్మెల్యేకి అడుగుతున్నా. ఎక్కడన్నా చిన్న పొరపాటు ఎవరైనా చేసున్న అధికారి గాని, ఎక్కడన్నా అనధికారి గాని చేసున్న దాన్ని మర్చిపోండి. నాకు కావాల్సింది మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు. నేను ఒకటే చెప్తున్నా, నన్ను ఎంత మీరు బలపరిస్తే, నేనంత బలంగా ఉంటే నా దగ్గర ఎవ్వరు కూడా ఆటలాడకుండా అందరూ పనిచేస్తారు. పోయినసారి మీరు చూశారు, నేను ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గవర్నర్ దగ్గరికి వెళ్లి ఈ కోడికత్తి నేను అనుకుంటే 24 గంటల్లో గవర్నమెంట్ పడిపోతుందంటే ఆ పార్టీ నుంచి ఒక 20 మంది దూకి మన పార్టీకి వచ్చారు. మన పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ పరిస్థితి మనకు అవసరంలా. 175కు 175 గెలిపించుకుందాం, 25కి 25 గెలిపించుకుందాం. పాపిష్టి డబ్బులు కానీ ముట్టుకుంటే మనకు నష్టం జరుగుతుంది. తమ్ముళ్ళు తీసుకుంటారా డబ్బులు? ఏమమ్మా మీకు అవసరమా? నేను రైట్ రాయలుగా ఇస్తున్నాను కదా డబ్బులు. ఇంకొక 1000, 500, 2000 మనకు అవసరమా ముష్టి డబ్బులు? ఇది పాపిష్టి డబ్బులు కాదా? ఆ డబ్బులు తిని ఒక ఓటేస్తే ఒక 1000 కోట్లు పంపించి 10,000, 1,00,000 కోట్లు కొట్టేస్తారు. ఆ డబ్బులు మనకొద్దు తల్లి. నా మాట వినండి తమ్ముళ్ళు, అన్నలు. మీరు కానీ ఈ డబ్బులు నాకొద్దు దుర్మార్గుడా, నువ్వు పోయి ఆ తెలంగాణలో బతకండి, మీరు మాకు శని వదిలిపోతుందని మీరు అనండి. నేను చాలా గర్వపడతా. ఏం కావాలన్నా చేస్తా. దానికి 10 రెట్లు మళ్ళా కావాలని డబ్బులు ఇస్తా మీకు అందరికి గవర్నమెంట్ తరఫున. ఏమమ్మా వింటున్నారా మీరంతా? నా ఆవేదన అర్థమైందా మీకు? మన వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు. ఎక్కడ తెస్తారమ్మా? కోడి కత్తి పార్టీకి డబ్బులు ఎక్కడి తమ్ముళ్ళు? ఎక్కడి డబ్బులు? కోడి పందాలు అడిగి తెప్పించారా? అంతే కదా. ఇక్కడ వేదవ్యాస గారు ఉన్నారు, ఆయన కూడా గట్టిగా పనిచేస్తున్నారు. ఆయన కూడా సమర్థవంతమైన నాయకుడు. ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పెట్టుకున్నాం. ఆయన కూడా సముచితమైన గౌరవం పార్టీలో ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ, అందరూ నాయకులను ఒకటే కోరుతున్నా. మళ్ళీ 9 అయింది, మళ్ళా మనకి ఇంకొక మీటింగ్ ఉంది, ర్యాలీ కూడా ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, రోషం వచ్చిందా లేదా? వేణు కూడా ఉన్నాడు ఇక్కడే. వేణు మొదటి నుంచి పార్టీ, ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ కూడా బాగా పనిచేస్తున్నాడు వేణు. అయితే ఈరోజు ఆ విధంగా మొత్తం 1 by 1 మీరు చూస్తే అందరూ కూడా సమర్థవంతంగా పనిచేసే నాయకత్వం ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం తమ్ముళ్ళు రోషం వచ్చిందా లేదా? నిద్రపోతారా చెల్లమ్మలు? కసిగా ఉంటారా లేదా? మోసపోతారా అని అడుగుతున్నా. ఈ కేసీఆర్ జిమ్ముక్కులకు మనం వింటామని అడుగుతున్నా. నేను హైదరాబాద్కు పోతే 9 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తి 10 సంవత్సరాల అపోజిషన్లో ఉంటే, నీ పెత్తనం నాకెందుకు? ఆంధ్ర వాళ్ళ పెత్తనం అంటే నీ పెత్తనం మాకు కావాలనా?
నువ్వు అంత పెద్ద పోటుగాడివే? ఒకటే అడుగుతున్నా, నేను కూడా మర్యాదగా మాట్లాడితే భాష కూడా మర్యాదగా మాట్లాడతా. మోడీకి కూడా చెప్పా, నువ్వు ఏ భాష మాట్లాడితే ఆ భాషలో సమాధానం చెప్తా. కేసీఆర్ నీకు కూడా అంతే, నువ్వు ఏ భాష మాట్లాడితే ఆ భాషలో మాట్లాడతా. ఇంతవరకు మర్యాద చూసా, ఇప్పుడు నువ్వు మర్యాద కాపాడుకునే పరిస్థితులు లేవు. కాబట్టి చెప్తున్నా, కరెక్ట్గా నీకు కూడా నీకు అర్థమయ్యే భాషలో చెప్పి మిమ్మల్ని ఏ విధంగా కట్టడి చేయాలనో ఆ విధంగా కట్టడి చేయడానికి మా 5 కోట్ల మంది సిద్ధంగా ఉన్నారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నేను అడుగుతున్న తమ్ముళ్ళు, మీ ఓటు అంటే గట్టిగా చెప్పాలి. అమ్మలారా మీరు కూడా, అమ్మలారా మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, వెనకానుండే తమ్ముళ్ళు మీ ఓటు, మనందరి ఓట్లు. తెలుగుదేశం వర్ధిల్లాలి, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరహై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ గట్టిగా చెప్పాల్సింది, ఆత్మ గౌరవాన్ని నేను చెప్పా, డబ్బులు సంపాదిస్తా కానీ గౌరవం పోతే మళ్ళీ రాదు. అందుకే అడుగుతున్నా, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటాం. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. తమ్ముళ్ళు, ఇది చూసిన తర్వాత నా జీవితంలో ఇంత స్పందన ఎప్పుడు చూడలేదు. నేను మోడీ పైన పోరాడుతా, కేసీఆర్ పైన పోరాడుతా హక్కుల కోసం. కోడి కత్తి పైన కూడా ఏం పోరాడాల్సిన అవసరమే లేదు. దానిపైన నేను మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మీ ఆశీస్సులు నాకు కావాలి. అందుకే శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. మనస్ఫూర్తిగా ఆశీస్సులు ఇవ్వండి, ఆశీర్వదించండి. కొండనైనా సరే బద్దలు చేస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ, తమ్ముళ్ళు అందరికీ నమస్కారాలు, మీ పాదాభివందనం. ఏమమ్మా చెల్లెమ్మలో మీ పాదాభివందనం. ఏమ్మా అందరికీ నమస్కారాలు, మీ పాదాభివందనం. తమ్ముళ్ళు నమస్కారాలు. ఇప్పుడు అడుగుతున్నా, ఎందుకు చిన్న పిల్లలకు కూడా నమస్కారం పెట్టానంటే, మీ పాదాలు దక్కానంటే, నేను ఒక పోరాటం కోసం ముందుకు పోతున్నా. నా కోసరం కాదు, జాతి కోసరం. మీ అందరి చిన్న పెద్ద అందరి ఆశీర్వాదాలు కావాలి. కరుడు గట్టిన నరేంద్ర మోడీ పైన, నక్క జిత్తుల కేసీఆర్ పైన, ఒక నేర చరిత్ర కలిగినటువంటి జగన్ పైన. అందుకే మీ అందరిని అడిగాను, మళ్లీ చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది. తప్పకుండా చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ, జై హింద్, జై తెలుగుదేశం. అన్నా అన్నా చంద్రన్న, నీతో మేమున్నామన్నా, నాయకుడంటే నువ్వే చంద్రన్న. పిల్లని చదివించావన్నా, పల్లెని బతికించావన్నా, ఇంటికి దీపం నువ్వైనావన్నా.